గాడిదకు ఏమరిగ కంటపురి వాసన గాడిదకు ఏమరిగ కంటపురి వాసన గట్టు గట్టి ఎదుదే కదులుగాక మరి నాగతర పాడ నాగన్న గెలుక నాగతర పాడ నాగన్న గెలుక చెట్లల్లో వంటి చూసేడు చెడు ఏమి పాటు కోయిల గెలుక వనము శృంగారంబు కోయిల గెలక కంపతుట్టుల వంటి కావు కావానేటి కాకి తేనియర పాటు నాలుగు రుసులు కొని నాలిక గెలుక నాలుగు రుసులు కొని నాలిక గెలక గంటల విరిగేటి గంటకి మీరు పాటు పోయి ఎరదెదురంగా అరబాటం ఎట్లా ఉన్నదా మరి గడబడిన ఎరదెదుర పోయి ఎరదెదురంగా అరబాటం ఎట్లా ఉన్నదా కలుపు కలిసిన కొడుతొక్క అపయ్య గరక కలుపు కలిసిన కొడుతొక్క అపయ్య గరక కట్టమే ఊకుండి చూసేటి కన్న వాళ్ళకి ఏమేరపాటు కనదల్లి కారము కట్టము కనదల్లికి ఎరుపాటు కనదల్లి కారము కట్టము కానదల్లికి ఎరపాటు ఆడలు తిరిగి వచ్చి ముచ్చట పెట్టంగా అంతకే వేరుపాటు ఇలనాడిగా ఉన్నాడు మరి గడబడిన ఆయన కోమమి చరిత్ర ఎట్లా ఉన్నదా ఎల్లమ్మ చరిత్ర మరి ఎట్లా ఉన్నదా అమ్మలేనుగా ఎల్లమ్మ అప్పుడు జమదగిన మండి రాజయ్యనా మరి ఆ యొక్క మరి మునిమంత్రంగా అడ్డమైన కాడ రెండు చేరువలు రెండు రెక్కలున్న ఆ యొక్క ఆవులైన గాని గుట్టకాడి చెల్లి మాతల కంటే వెళ్ళిపోయినాయి ఉత్తరం రాజ్యం పోయినాయి దక్షిణం కాండం పోయినాయి అట్లనే తూర్పు కాండం పోయినాయి ఈ మూడు దిక్కులు మంచి మాతలు తిన్నాయి నీళ్లు తాగినాయి మంచి ఆనందంగా వచ్చి పుట్టకాడ వండుకున్నాయి మళ్ళీ ఎప్పటి పొద్దు గుట్ల పడుతున్నదా అర్ధరాత్రి ఆడిన పొద్దుకు లేచి మనం మాతల కోదం కానీ ఎక్కడ కోదం బిడ్డ అంటే పనమటి రాజ్యం కోదం అని చెప్పి ఆ రెండు కైకున్నాయట పనమటి రాజ్యం మన రాజ్యం కదా మరి ఎందుకు పోవాలి అని చెప్పి అప్పుడు అద్దనప్పుడు కూడా పిల్ల ఏమన్నది ఓవా పనమటి రాజ్యం అద్దనంటే ఇటు ఇంతకంటే మంచి మాతలు ఉండొచ్చేమో మనం బతికిపోతామని చెప్పకుండా వచ్చేమో ఇప్పుడు కొంతమంది మన మానవులు ఏమనుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనేది గట్టిగా బుద్ధి గిదిరా అని చెప్తే అది కాకుండా ఎప్పుడన్నా చెప్తా బతికే నిర్మం కాడ చెడిపోయే బుద్ధి వచ్చిన కాడ అని అది అద్దురాది మంచిది కాదురా అని చెప్తే ఈ కొంతమంది లోక జ్ఞానం ఏమనుకుంటారు దీనికి ముచ్చడం నేను ఇస్తాను వీడి నేను చెడిపోవాలని చెప్తుండు కావచ్చు అని చెప్పి ఇటువంటి యొక్క మన మానవులు ఎట్లా అనుకుంటున్నారు కానీ పనమటి రాజ్యాన్ని అద్దన్నాడు అద్దనంటే అక్కడ ఏమో ఇంతకంటే విలువైంది ఉండే ఉండాలి అడిగి వీరుళ్ళం కావాలని ఏమైనా